ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనము. గాఢాంధకారపు రాత్రికాలపు విశ్వాసం ఉషోదయ విజయాన్ని వెంటపెట్టుకు వస్తుంది. తాను గీసిన అందమైన చిత్రపటంలో ఒక చిత్రకారు రాసిన మాటలివి. ఈ మాటలు సుదీర్ఘకాలపు మోషే పరీక్షా కాలాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సీనాయి అరణ్యపు నిర్జన ప్రదేశంలో అతడు గడిపిన సుదీర్ఘ సంవత్సరాలు ఎంత వ్యర్థమైనవి. కానీ ఆ నైరాసపు వేళల్లో సహా అతడి హృదయంలో కొనసాగిన విశ్వాసం ఎంత బలమైనది. అది చీకటి గడియల్లో ప్రకాశమానంగా వెలుగుతూ వచ్చిన దృఢమైన విశ్వాసం. మోషే ప్రారంభ జీవితంలోని 40 సంవత్సరాల కాలంలో అతడి చుట్టూ ఉన్నవన్నీ విలాసవంతమైనవి. కానీ ఇప్పుడు అదే 40 సంవత్సరాల కాలం అతడు ఎలాంటి సౌకర్యాలు లేకుండా జీవించాల్సి వచ్చింది. మానవరీత్యం మాట్లాడుకోవాలంటే ఆ సమయంలో మానసికంగాను శారీరకంగాను మోషే అనుభవించిన బాధ భరించలేనంతటి దుర్భరమైనది. కానీ మానవ నేత్రానికి కానరాని రహస్య వనరులు అతడిని నిరీక్షణతో ఎదురు చూసేలా చేశాయి. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాణిని చూచినట్టు స్థిరబుద్ధి కలవాడే జీవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనము. ఆ వ్యర్థమైన నిర్జన ప్రదేశంలో దేవుడు అతడితో ఉంటూ వచ్చాడు. తాను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో మోషేకు తెలుసు. ఆయన ప్రేమ కనికరములు కలిగిన వాడని, అలసట పుట్టించు దేశమున గొప్ప బండనీడ వంటి వాడని యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం మోషేకు తెలుసు. తన విడుదల సమయం సమీపించే వరకు అతడు ఆయన రెక్కల నీడన ఆశ్రయం పొందాడు. నిర్జన ప్రదేశపు ఎడారిలో ప్రవహించే సెలయేటి నీటిని త్రాగి దాహం తీర్చుకున్నాడు. చివరిగా ఒకానొక దినాన మోషేకు దైవిక ప్రత్యక్షత రానే వచ్చింది. మండుచున్న పొద దగ్గర తాను పొందిన గొప్ప ఆజ్ఞను అతడు అయిష్టంగానే అంగీకరించాడు. కాలం గడుస్తుండగా అతడు దైవిక క్రమశిక్షణ పాఠశాలలో విధేయత శిక్షణను పొందిన గొప్ప నాయకుడయ్యాడు. తన కంటికి అసాధ్యంగా కనిపించిన సందర్భాలలో కూడా అతడు విశ్వాసంతో అడుగులు ముందుకు వేశాడు. కళ్లకు కనిపించని మార్గంలో దేవుడు అతడిని ముందుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. విశ్వాసమును బట్టి మోషే విధేయత చూపించాడు. విశ్వాసమును బట్టి మోషే ఇశ్రాయేల్ సమాజాన్ని ఎర్ర సముద్రపు ద్వారం నడిపించాడు. అతడి విధేయత అతడిలో విశ్వాస జ్వాలల్ని జనింపచేసింది. ఆ విశ్వాస జ్వాలలు ఆకాశ మహాకాశాలకు ఆలున్న సర్వశక్తుడి హస్తాన్ని భూమి మీదకు రప్పించాయి. శక్తివంతమైన ఆ దైవిక హస్తము సముద్ర జలాలను 2 పాయలుగా చేసింది. ఆయన నేలను తన ప్రజలను సురక్షితంగా నడిపించింది. ఆహా, ఎంత అద్భుతమైన అనుభవం! ఓ విశ్వాసి, నీ విశ్వాసపు ప్రార్థనకు జవాబిచ్చేందుకు దేవునికి అవకాశం నివ్వు. ఎర్ర సముద్రపు దృశ్యాన్ని గురించి ఒక ప్రముఖ రచయిత ఇలా రాశాడు. దేవుని బిడ్డ, ఆ నిశ్శబ్ద నిశీధి వేళల్లో కల్లోల కడలి కెరటాల మధ్యన ప్రదర్శించబడిన ఆ విజయానందపు కవాతును గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? సంభ్రమాశ్చర్యాలతో వడివడిగా నడకలు వేస్తున్న తల్లిదండ్రుల చేతులు పట్టుకొని పరుగులు తీస్తున్న చిన్నారుల ఉత్సాహాన్ని నువ్వెప్పుడైనా ఊహించావా? తమ చెక్కిళ్లపైన కన్నీటి చారికలను చెరిపివేసుకుంటూ చిరు నగవుల మౌములతో నడకలు సాగిస్తున్న కన్యకల ఆనందోత్సాహాలను నువ్వెప్పుడైనా ఊహించావా? సర్వశక్తుని నిత్యహస్తం ప్రజలకు ఇరువైపులా గోడల్లా నిలబెట్టిన సముద్ర జలాల పొంగును గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఇవన్నీ ఒకే ఒక వ్యక్తి విశ్వాసం ద్వారానే సాధ్యమైందనే వాస్తవాన్ని నువ్వు గ్రహించావా? సముద్ర జలాల ఘోషపైన కూర్చొని ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తున్న నిత్య ప్రభు చిరు మందహాసాన్ని గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? గలిబిలి ఆందోళనతో నిండిన నడక విశ్వాసపు నడక కాదు. చుట్టూ ఉన్న దీపాలని ఆరిపోయినప్పుడు కూడా విశ్వాస దీపాలు ఇంకా వెలుగుతూనే ఉంటాయి, మరింత దేదీప్యమానంగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.